మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా 4500 థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. ఖైదీ నంబర్ 150 ఒక రోజు ముందే యూఎస్ లో విడుదలైంది. టాక్ కూడా తెలిసిపోయింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో బాసెస్ బ్యాక్ అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఖైదీ డాన్సులో చిరంజీవి మార్క్ కనిపించిందని అంటున్నారు. ఓ పాటలో తనయుడు రామ్ చరణ్ కూడా తలుక్కున మెరుస్తాడు. సినిమాలో అన్ని బాగున్నా ఒక్కటే మైనస్ గా మారింది. ప్రేక్షకులకు బాగా కావాల్సిన కామెడీ పండటం లేదని చెబుతున్నారు. ఆలీ బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లు నటించినా అలరించలేకపోయారట. సందర్భం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ విసుగు తెప్పించాయి. ఇక కాజల్ చిరు మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా ఆసక్తిగా లేవు. ఓవరాల్ గా వినాయక్ ఈ సినిమాను నడిపించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కమెడియన్స్ ను అందరినీ సినిమాలో ఇన్వాల్వ్ చేసిన ఆ కామెడీయే సినిమా ఫ్లో కు మైనస్ అయింది. బ్రహ్మీ కామెడీ ఫ్లాప్ అవగా పోసాని కాస్తలో కాస్త బెటర్. 30 years ఇండస్ట్రీ పృథ్వీ సీన్లు చాలా వరకు కట్ అయిపోయాయి. ఓవరాల్ గా సినిమాకు హిట్ టాక్ వచ్చిన కామెడీని డీల్ చేయడంలో వినాయక్ ఫ్లాప్ అయినట్టే టాక్ వస్తుంది.